నమస్తే అండి. ఒక ఇంపార్టెంట్ విషయం తీసుకొని వచ్చాను ఇవాళ. ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా ఆహ్వానించదగిన పరిణామం. యూకేలో ఒక కొత్త లా తీసుకొని వచ్చారు. ఆ లా ప్రకారం ఏంటి అని అంటే, జనవరి 1, 2009 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా టొబాకో ప్రోడక్ట్స్ ఏది లీగల్గా కొనడానికి వీల్లేదు అని. అంటే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు 17 ఏళ్ళ కన్నా మీకు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అవసరమైతే కొనుక్కోవచ్చు. బట్ 17 ఏళ్ళ కన్నా తక్కువ ఇప్పుడు ఉన్నవాళ్ళు, అంటే ఒక కొత్త జనరేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు దాకా స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళు ఇక ఎప్పుడు వాళ్ళు స్మోకింగ్ కానీ లేకపోతే టొబాకో ప్రోడక్ట్స్ కానీ కొనుక్కోవడానికి వీలు లేకుండా ఇక బ్యాన్ తీసుకొచ్చారు. దీంట్లో వేపింగ్ కూడా తీసుకొచ్చారనమాట. ఇది పార్లమెంట్లో పాస్ అయిపోయింది, యూకేలో పార్లమెంట్లో. ఇప్పుడు రాయల్ అసెంట్ వచ్చిందంటే అది లా అయిపోతుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. నేను చాలా గట్టిగా స్మోకింగ్ అనేది బ్యాన్ చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే స్మోకింగ్ వల్ల జరిగే నష్టాలు చూసి ఒక కార్డియాలజిస్ట్గా నేను చాలాసార్లు నుంచి స్మోకింగ్ బ్యాన్ చేయమని గవర్నమెంట్కి రాయటం కానివ్వండి, లేకపోతే అదే పనికి ట్వీట్స్ పెట్టడం కానివ్వండి జరిగింది. ఒక ఓవర్వ్యూ మీకు ఇవ్వాలి అని అంటే, ప్రతి ఇద్దరు స్మోకర్స్, లాంగ్ టర్మ్ స్మోకర్స్లో ఒకళ్ళు స్మోకింగ్ వల్ల చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే 13 లక్షల మంది మరణాలు ఇండియాలో స్మోకింగ్ వల్ల జరుగుతాయి ప్రతి సంవత్సరం. 13.5 లక్షల మంది చచ్చిపోతారు సిగరెట్ల వల్ల. జస్ట్ ఇమాజిన్, మనం ఏంటి ఒక ఫ్లైట్ కూలిపోయి ఒక 150 మంది చచ్చిపోతే మనం రోజంతా చెప్పుకుంటూ ఉంటాం, మనం ఆశ్చర్యపోతాం. బట్ 13 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇండియాలో స్మోకింగ్ వల్ల చచ్చిపోతున్నారు. స్మోకింగ్ ఉండటం వల్ల హార్ట్ అటాక్స్ 10 నుంచి 15 సంవత్సరాల ముందే వస్తూ ఉన్నాయి. ఒక స్టాటిస్టిక్ తీసుకున్నట్లయితే మీరు 40 ఏళ్ల లోపల హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళల్లో 90% వరకు స్మోకర్సే ఉంటారు. అంటే యంగ్ పీపుల్, మనం సడన్గా పడిపోయి చచ్చిపోతున్నారు చూసారా, అందరూ అంటారు కోవిడ్ వ్యాక్సిన్లు అని. స్మోకింగ్తో చచ్చిపోతున్నారా మగడా, దాన్ని మాన్పించండి అంటే వినేవాళ్ళు లేరు. ఇంకొకటి ఏంటంటే 80 నుంచి 90% ఆఫ్ సిఓపిడి కేసు, అంటే లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ స్మోకింగ్ వల్లనే వస్తాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లంగ్ క్యాన్సర్ వచ్చే వాళ్ళలో 70% మంది స్మోకర్స్ అయి ఉంటారు. సో అంటే ఇంత బ్యాడ్ ఉన్న స్మోకింగ్ని మనం ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అనేది నేను ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తున్న విషయం. అయితే గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు అనేది ఆలోచించి, ఇప్పుడు డ్రగ్స్ని బ్యాన్ చేస్తున్నాం, డ్రగ్స్ బ్యాడ్ అని కదా మనం బ్యాన్ చేస్తున్నాం. డ్రగ్స్ కన్నా ఎక్కువ ప్రమాదం కదా. ఇప్పుడు 13 లక్షల మంది సంవత్సరానికి ఇండియాలో డ్రగ్స్తో చచ్చిపోవట్లేదు కదా, స్మోకింగ్తో చచ్చిపోతున్నారు కదా, దీన్ని ఎందుకు బ్యాన్ చేయరు అని. అయితే దాన్ని పూర్తిగా నిశ్చితంగా ఆలోచించిన తర్వాత నాకు తెలిసిన విషయాలు కొన్ని. ఫస్ట్ థింగ్, రెవెన్యూ 75,000 కోట్లు సంవత్సరానికి వస్తున్నాయి అంటండి గవర్నమెంట్కి స్మోకింగ్ వల్ల. అంటే 13 లక్షల ప్రాణాలు, వాటి విలువ 75,000 కోట్లు. సో 75,000 కోట్లు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఇమీడియట్గా గవర్నమెంట్ బ్యాన్ చేసే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చింది ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, బహుశా నేను అప్పుడు 15 ఏళ్ల క్రితం, అప్పుడు నేను అప్పుడే ప్రాక్టీస్లో ఉన్నట్టున్నాను. అప్పుడు ఏంటంటే పుర్రె గుర్తు పెట్టాలి, మన బీడీ కట్ట మీద కూడా పుర్రె గుర్తు పెట్టాలి అని ఒక లా తీసుకొచ్చారు. పెద్ద గొడవ అయింది, ఎస్పెషల్లీ కరీంనగర్లోను ఇక్కడంతా. తర్వాత నేను సిద్దిపేట వెళ్ళేవాడిని వారానికి ఒకసారి. వెళ్ళినప్పుడు అక్కడ చూసిన వాళ్ళల్లో నాకు వచ్చే పేషెంట్లో కూడా చాలామంది బీడీ కార్మికులు ఉండేవాళ్ళు, లేడీస్. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బట్ బీడీ ఫ్యాక్టరీ వరకు వెళ్ళేసి బీడీస్ చేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి వేరేదేమీ రాదు, కాకపోతే వాళ్ళ జీవనాధారానికి బీడీలు అనేది వాళ్ళు చేయటం అనేది ముఖ్యం అనమాట. సో వాళ్ళు కూర్చొని బీడీలు చేసుకొని వస్తారు పాపం. నాకు అప్పుడు అర్థమైంది, నేను ఇంత గట్టిగా అడుగుతున్నాను దీన్ని ఆపాలి అని, కానీ వీళ్ళ జీవనోపాధి ఏదైతే ఉందో అది కంప్లీట్గా బీడీ కార్మికులకి దాని మీద ఆధారపడి ఉన్నారు అని. అంటే ఒక లెవెల్లో నేనేం ఆలోచించానంటే, నాకు బాగా తెలుసు ఈ స్మోకింగ్ వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు, అయినా గవర్నమెంట్ ఎందుకు ఆపట్లేదు అని బాధపడ్డవాడిని. ఒకసారి వాళ్ళని చూసిన తర్వాత రియాలిటీ మనం చూస్తే అర్థమైంది ఏంటి అని అంటే, కొంతమంది జీవనోపాధి దానిపైన ఆధారపడి ఉంది. ఆ జీవనోపాధిని అక్కడి నుంచి మార్చకుండా మనం బ్యాన్ చేసినట్లయితే వాళ్ళందరూ రోడ్డును పెడతారు. కాబట్టి గవర్నమెంట్ ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నం చేస్తుంది, ఇంకా బెటర్గా ప్రయత్నం చేసి వాళ్ళందరినీ మార్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, మనకి బాగా తెలుసని అనుకున్నా కూడా మనకి పొలిటీషియన్స్కి రూరల్ ఏరియాస్లో బాగా తిరిగి వచ్చిన వాళ్ళకి ఇంకా రియాలిటీస్ బాగా తెలుస్తాయి నాకన్నా కూడా. అందుకని నా రికమెండేషన్ బట్టి కాదు, కానీ హెల్త్కి మాత్రం ఖచ్చితంగా స్మోకింగ్ మంచిది కాదు. అయితే ఇప్పుడు యూకే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ లా గురించి మనం ఒక్కసారి ఆలోచిద్దాం. యూకే గవర్నమెంట్ తీసుకొచ్చిన లా అద్భుతం. అంటే ఇప్పుడు దాకా అడిక్షన్ ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోవాలి స్మోకింగ్ అడిక్షన్, ఎందుకంటే సడన్గా వాళ్ళు మానేయడం కష్టం అయిపోతుంది.
సో వాళ్ళ గురించి పట్టించుకోవాలి. 17 ఏళ్ళు వీళ్ళు ఇంకా స్మోకింగ్ చేసి ఉండరు. వీళ్ళు 17 ఏళ్ళ లోపల ఉండేవాళ్ళు వీళ్ళు ఇంకెప్పుడు స్మోకింగ్ టచ్ చేయకుండా ఉండటానికి వీళ్ళకి అమ్మకుండా, అంటే వాళ్ళకి ఏముంది, ఒక ఆధార్ కార్డు చూపించి అమ్ముతారు. ఒకవేళ సిగరెట్ అమ్మాలి అని అంటే నువ్వు ఆధార్ కార్డు చూసుకోవాలి. ఆధార్ కార్డులో ఏం చూసుకోవాలా, 2009 వాళ్ళకుండే వేరే ఉంటుంది. యూకేలో మనలాగా ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్రత్యేకించి వీళ్ళు 2009కి ముందు పుట్టిన వాళ్ళు అయితేనే వాళ్ళకి టొబాకో ఇస్తారు. 2009 పుట్టిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మోకింగ్ ప్రోడక్ట్స్ ఇవ్వరు. వేరే వాళ్ళ చేత కొనిపెట్టుకోవడము, దొంగ ఐడెంటిటీ కార్డులు చేయడము ఇవన్నీ ఉంటాయి. బట్ బేసిక్గా ఒక జనరేషన్ని స్మోక్ ఫ్రీ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇది చాలా ఇంటెలిజెంట్గా చేశారు, అద్భుతంగా చేశారు. ఇలాంటిది ఇండియాలో కూడా ఎమ్మటే తీసుకొస్తే బాగుంటుంది. కాబట్టి మీరు ఇది ఎవరైతే చూస్తారో ఈ వీడియోని అందరికీ సర్క్యులేట్ చేయండి, గవర్నమెంట్కి చేరేటట్టు చేయండి. మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అంటే దీనికి వ్యూస్ రాకపోయినా పర్వాలా, దీనికి లైక్స్ లేకపోయినా పర్వాలా, దీని గురించి నాకు డబ్బులు రావాల్సిన అవసరం లే, ఇదంతా కాదు. మనం స్మోకింగ్ గురించి రోజు చూస్తూ ఉంటాం. ఎందుకంటే పక్కనే ఈఆర్ ఉంది. 30 ఇయర్స్ లోపల ఎంతమంది గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారో వాళ్ళలో ప్రిడామినెంట్గా స్మోకర్సే ఉంటున్నారో చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ఎంత వాళ్ళని కాపాడినా కూడా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో ఇది చూస్తూ చూస్తూ నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మనం స్మోక్ ఆపాలి, ఖచ్చితంగా స్మోకింగ్ని బ్యాన్ చేయాలి. కాకపోతే ఈ రకంగా ఫేజ్డ్ వైజ్గా చేసుకుంటూ వస్తే ఇండియాలో కూడా మనం దీన్ని సాధించే అవకాశం ఉంది. ఇకపోతే వేపింగ్ అనేది, నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. వేపింగ్ అనేది మనకి ఇంకా డేంజరస్గా ఉంది. ఏమనుకుంటున్నారంటే స్మోక్ అంత డేంజర్ కాదు వేప్ అని చెప్పి కొత్తగా చిన్న చిన్న పిల్లలు కూడా వేపింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొక విషయం మీరు చెప్పాలి, సినిమా డైరెక్టర్లందరికీ, ప్రొడ్యూసర్స్ అందరికీ ఒకటే నా విన్నపం, ఈ స్మోకింగ్ లేకుండా చూడండి. గవర్నమెంట్కి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఎనీ ఫిల్మ్లో కానివ్వండి, ఎనీ ఓటీటీ కంటెంట్లో కానీ స్మోకింగ్ అనేది కనపడకుండా చేయండి. కింద చిన్న లైన్స్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని రాస్తే ఏమి ఉపయోగం లేదండి. అక్కడ 6 ప్యాక్ వేసుకొని హీరో గారు సిగరెట్ తాగుతుంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది, పిల్లలు ఫాలో అవుతారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది చేయడానికి వీల్లేదు, ఇది బ్యాన్ చేయండి. ఇది బ్యాన్ చేయడానికి ఏంటి మీకు కష్టం? ఇప్పుడు అది లేకపోతే, స్మోకింగ్ లేకపోతే సినిమాలు బాగోవా? చక్కగా ఉంటాయి, మంచిగా తీయచ్చు. కాబట్టి మీరు సినిమా కానీ, ఓటీటీ కంటెంట్ కానీ, యూట్యూబ్ కంటెంట్ కానీ దీంట్లో స్మోక్ లేకుండా చూడండి దయచేసి. ఇది చేయడానికి ఏంటి గవర్నమెంట్కి నొప్పి? ఇదైతే ముందు బ్యాన్ చేయండి, మిగతా తర్వాత చూసుకుందాం. సో ఓవరాల్గా ఫేస్ చేద్దాం. 13.5 లక్షలండి చచ్చిపోతుంది సంవత్సరానికి. మీకు కనపట్ల, ఇదొక నెంబరే మీకు, మాకు ఇది రోజు కనపడతా ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. దయచేసి ఇదొక్కటి చేసేటట్టు చూడండి. నమస్తే.